నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రం. ఈ దినమున నీ సముఖంలో కూడా వచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించి నైనా విత్తుబడిన వాక్యాన్ని నీ బిడ్డల హృదయములో నీరు కట్టండి. తెకోవా అనగా జనసంద్రము కలిగినటువంటి ఆ ప్రాంతంలో యెహోషువపాతు ఉదయాన్నే లేచిన ఆయన ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రజలను హెచ్చరిక చేసి సిద్ధపరిచి దేవుని మీద నమ్మకాన్ని వారికి ఉంచినట్టుగా ఏ రీతిగా సిద్ధపరిచారు నైనా ఒక పశువుల కాపరి ఆమోసునైనా నీ మాటలు విని తెకోవాలో ఉన్న ఇశ్రాయేలు వారికి నీ మాటలు ప్రకటింపగా నైనా మేడు పళ్ళు వేడుకునే ఆమోసును దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోనికి ఆశీర్వదించినట్లుగా ఈ రోజున ఇప్పుడు ఏ దీన స్థితిలో ఉండి నీ మందిరానికి వచ్చారు వారి సంతృప్తితో వారి దీన స్థితి నుండి ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నీ బిడ్డలందరూ మార్చబడుదురు కాకయ్యా, నీ బిడ్డలందరూ దీవించబడుదురు కాకయ్యా, వారి జీవితాల్లో నూతన కార్యాలు జరుగుదురు కాక, ఒక సంతృప్తి కలిగిన ఆశీర్వాదము దయచేయుదురు కాక. నీ మేలు బిడ్డలకు అనుగ్రహించి సంఘమున చిన్న బిడ్డలని యవనస్తులని సహోదరి సహోదరుల వృద్ధాప్యముల తల్లులు తండ్రులకు మంచి ఆరోగ్యము ధరించి సంఘ పెద్దలను వారి కుటుంబాలు బిడ్డలను మా సంఘములో చిన్న చిన్న చేతులు వ్యాపారాలు ఉద్యోగ బాధ్యతలు కలిగిన వారు అయ్యా వారి చేతుల కష్టానితము మీరు దీవించుదురుగాక, వారికి సమృద్ధి ఇచ్చుదురుగాక. ఆ చిన్న ఉద్యోగమే ఒక ఆశీర్వాదకరంగా మీరు మార్చుదురుగాక. ఆ చిన్న పనినే దీవెనకరంగా మీరు చేయుదురుగాక. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మా జీవితాలు ఏర్పాటుమయ్యా మీరు ఆశీర్వదిస్తేనే తప్ప మేము ఏమి పొందుకోలేదు. నీ బిడ్డలందరి మీద నీ ఆశీర్వాదం ఉంచండి అయ్యా. మేము కర్మేలు మీదను మాషాల మీదను గిల్గాల మీదను నీ వాక్యం అనే మేతను ప్రతిరోజు మేము వేస్తూ ఒక ఆశీర్వాదకరముగా ఉండడానికి నీ కృప దయచేయండి. నూతనమైన అనుభవాలతో మమ్మల్ని నడిపించండి. నూతనమైన ఆ పరము ఏ దేవునిలోనైనా మేమందరము నివసించడానికి తగిన సిద్ధపాటును అందరికి దయచేయండి. ఆత్మీయ అనుభవాలతో మమ్మల్ని నడిపించండి. కుడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. పలహారం తీసుకుని వచ్చిన మీ దాసురాలు భాస్కరంపులు గారిని లూదిమాండి గారిని దీవించండి. వారి చిన్న మనవరాలకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఆ కుటుంబానికి దయచేయండి. వారు చేసే ప్రతి పనిని మీరు దీవించండి. వారి కుటుంబం ఉన్న ప్రతి ఆర్థిక పరిస్థితులని మీరు విడిపించండి అయ్యా.